జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎంఎస్ బేగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చైర్మన్ ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాంప్రదాయ విద్యతో పాటు కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఎంతో అవసరమన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది సార్, ఇక్కడికి వస్తుంది. గ్లాస్ చూడడం నీట్గా ఉంటుంది సార్. ఓన్లీ కిటికీ వరకు వదిలేస్తాం సార్. కిటికీ వెంటేసిన ఇవన్నీ ఖాళీ వచ్చాయి. దీని వరకు సీలింగ్ వచ్చేస్తుంది. దీని వరకు సీలింగ్ వచ్చేస్తుంది. పిల్లలు అదే మాట్లాడుతున్నాం. సపరేట్గా రూమ్ కావాలి సార్. మంచి కంఫర్టబుల్ చేసి కావాలి తెచ్చి స్టేట్లోనే ఫస్ట్ ఇలాంటి లైబ్రరీ మనం ఇచ్చారండి అంటే మనం కూడా బాగా ఉత్సాహంతో ఈరోజు మనం అంతా అసిస్టెంట్ మోడల్ లైబ్రరీగా మనం చేయాలని ఆయన రోజులు ఆయన ప్రోత్సాహంతోనే మనం అందరూ చేస్తాం. వాస్తవం మీరందరూ కూడా చాలా లక్కీ పర్సన్స్. ఎందుకంటే మన గురించి మీ గురించి ఆలోచించే నాయకులు మనకు ఉన్నారు. కేవలం ఆలోచనే కాదు, నిధులు కూడా ఆయన ప్రత్యేకించి ఈ లైబ్రరీ డెవలప్మెంట్ కోసం దాదాపు 20 లక్షలు కూడా శాంక్షన్ చేశారు. అంత ఆలోచనతో మనం ముందు నడుస్తున్నామంటే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి లేదు కారణాలు. లైబ్రరీ కూడా వాళ్ళ సక్సెస్లో భాగం అవ్వాలని చెప్పి